హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలాగా ఒక్కసారి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సూపర్ మమ్మీ అంటారు. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఇదేంటిది అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, టమాటా, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వీటిని చాలా అంటే చాలా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. ఎందుకంటే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ నేను ఉడకబెట్టడం లేదు, డైరెక్ట్గా వేసుకుంటాను కాబట్టి. పోపు కోసం పల్లీలు, పచ్చెనపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, బటర్, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మరమరాలండి. ఆంధ్రాలో అయితే మరమరాలు అంటారు, ఇక్కడైతే బోల్పేలలు అంటారు కదా తెలంగాణలో. వాటిని అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె నూనె, అలాగే ఒక స్పూన్ బటర్ అయితే వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పల్లీలు, కాజు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా అవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వాటిని సపరేట్ చేసేసుకుంటున్నాను. వేరే బౌల్లో తీసేసుకోవాలి. అవి లాస్ట్లో వేసుకుంటే మనకి అవి మనం తినేటప్పుడు కరకరలాడితే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే అవి సపరేట్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం పల్లీలు, జీడిపప్పు వేయించుకున్న ప్యాన్లోనే అదే ఆయిల్లో మన అల్లం, సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆలు, ఈ పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. టమాటా ముక్కలు ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా. కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మనం తీసుకునే పీసెస్ ఈ బటర్లో, ఆయిల్లో కొంచెంసేపు కుక్ అవ్వాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. అవి కుక్ అయ్యేలోపు మనం తీసుకున్న మరమరాల్ని వాష్ చేసేసుకోవాలి. వెడల్పాటి బౌల్లో వేసుకొని వాటర్ వేసి కడుక్కుంటా. వీటిలో కొద్దిగా లాస్ట్కి కొంచెం ఇసుక అనేది కిందకు వస్తుందండి, అందుకనే చూసుకొని కడుక్కొని వాటర్ మొత్తం పిండేసుకొని ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇవి నానాల్సిన అవసరం లేదు, నానితే మెత్తగా పేస్ట్లో అయిపోతుంది. అందుకని జస్ట్ ఇలా వాష్ చేసుకొని వాటర్ పిండేసి సపరేట్ చేసేసుకోవాలి. వాటర్లో కడిగి తీసేసిన తర్వాత ఇలా రెడీ అయి ఉన్నాయి చూడండి వేలాలు. మనం కుక్ చేసుకున్న క్యారెట్ ఇవి కూడా కొంచెం మెత్తగా కుక్ అయినాయి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బోల్పేలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్ ఇవి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ బోల్పేలతో ఉగ్గాని, ముంత మసాలా అంటూ ఉంటారు కదా, అది రెడీ చేసుకుంటారు కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలాగా ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న బద్ద నిమ్మకాయ రసం పిండేసుకొని మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాజు, పల్లీలు, పచ్చెనపప్పు వేసుకొని కలిపేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా టేస్టీగా బోల్పేలాల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్గా కానీ రెడీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.